వీళ్ళు వెళ్ళారు ఎనికి. ఎవరు? ఈ దూతలు వెళ్ళి అహాజ్య దగ్గరకు వచ్చి, అహాజ్య రాజు గారు చూశాడు. అహాజ్య, ఏమి తొందరగా వచ్చేసరే, అప్పుడే వెళ్ళిపోయారా అని. ఎందుకంటే ఈ సోమరేణి నుంచి ఎక్రోన్ అనే పట్టణం 40 మైళ్ళు దూరం ఉంటుంది. 40 మైళ్ళు. ఆ 40 మైళ్ళ దూరం మధ్యలోనే ఈ ఏలియా ఎదుర్కొని చెప్తాడు. అప్పుడు వెళ్తానే అహాజ్య అడుగుతాడు, ఏంటి తొందరగా వచ్చేసారా? అరే అప్పుడే పోయి వచ్చేసారా అంటే అప్పుడు చెప్తారు వాళ్ళు దూతలు ఏమని, అయ్యా మేము ఎక్రోన్కి వెళ్ళలేదయ్యా, వెళ్తూ ఉంటే ఒక ఆయన వచ్చాడు. ఆయన ఏం చెప్పాడంటే, మీ రాజు మంచంలోనే చస్తాడు, మంచంలో కిందికి రాకుండా చచ్చిపోతాడు అని చెప్పాడయ్యా. ఎవరైనా అని అంటానే వాళ్ళు చెప్పారు, అయ్యా గొంగలు కప్పుకొని ఒక ఆయన ఉన్నాడయ్యా, గొంగలు కప్పుకున్నాడు, చర్మపు తట్టి కట్టుకున్నాడు అంటే అప్పుడు వాడు ఆశ్చర్యపోతాడు. అప్పుడు వాడు అడుగుతాడు, ఎవరు? ఆ రాజు ఏమంటాడు చూద్దాం ఏమంటాడు. 6వ వచనం, వారు ఒక మనుషుడు మాకు ఎదురుపడి, వారంటే ఎవరేడా? దూతలు చెప్తున్నారు, మాకు మనుషుడు ఎదురుపడి. 6వ వచనం, మిమ్మల్ని పంపిన రాజునొద్దకు తిరిగిపోయి అతనికి ఈ సంగతితో తెలియజేయుడి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులో దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయగు బయల్జెబూబునొద్దకు విచారణ చేయుటకు మీరు దూతలు పంపుచున్నావే, నువ్వెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా మరణమవుదువు అని అతడు పలికేనని వారు చెప్పగా, మిమ్ముని ఎదుర్కొని వచ్చిన ఈ మాట చెప్పిన వాడు ఎలాంటి వాడని రాజు అడిగాను. అర్థవుతుందా? రాజు అడుగుతున్నాడు, అయ్యా మీకు ఈ మాట చెప్పినవాడు ఎవడు అంటే ఎలాంటి వాడు, ఎలా ఉంటాడు అంటే కింద చెప్తున్నాడు చూడండి. 8వ వచనం, అందుకు వారు అతడు గొంగలి ధరించుకొని నడుములకు తోలుదొట్టు కట్టుకొని వాడని ప్రత్యుత్తరమేగా, ఆ మనుష్యుడు తిష్బీయుడైన ఏలియా అని అతడు చెప్పాను. అర్థవుతుందా? అంటే గొంగలి కప్పుకున్నాడు, జంతువుల చర్మానికి తోలుదట్టు కట్టుకున్నాడు అని చెప్పిన వెంటనే అహాజ్య కసిగట్టాడు. ఏమని? ఆ మనుషుడు ఏలియా అని. అంటే ఏలియా గురించి అహాజ్యకు తెలుసా తెలీదా? తెలుసా లేదా? తెలుసు కాబట్టే కనుక్కున్నాడు. నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే ఇక్కడ చాలా జాగ్రత్త అండి. 2 సంవత్సరాలు పరిపాలించాడు అహాజ్య. దుర్మార్గంగా నీచంగా ప్రవర్తించాడు, కోపాన్ని పుట్టించాడు. ఎవరు? అహాజ్య. వాడు మిద్ది మీద నుంచి కింద పడ్డాడు, రోగి అయి ఉన్నాడు, మంచాలు పడినాడు. వాడు సావేదో వాడు చస్తున్నాడు. ఎవరు? అహాజ్య. ఇప్పుడు ఎట్లాగూ చచ్చిపోతాడు కొన్ని రోజుల్లో, అవునా? అయితే చచ్చిపోతున్నా సరే ఎందుకు ప్రవక్తను పంపించాడు? అదే నా ప్రశ్న. మీకు అర్థమవుతుందా? అర్థం కాలేదా? ఇప్పుడు కోపం రేపాడా? ఎవరికి? దేవుడికి కోపం రేపించాడు. ఆహాబు కోపం రేపించాడు దేవుడికి. యెజబేలు నీచురాలా, వాళ్ళ అమ్మ నాన్న నీచురాలే, వీడు నీచుడే. 2 సంవత్సరాల్లో దేవుడు కోపాన్ని పుట్టించేశాడు, మేడ మీద నుంచి పడాడు. మనమైతే ఏమనుకుంటాం? సచ్చపాయన ఆయన, మళ్ళీ దుర్మార్గుడు, లంచాలు తీసుకుని మోసం చేశాడు, పేదవాళ్ళ కడుపులు కొట్టాడు, వీడు ఎప్పుడు సచ్చాడా అని అనుకుంటాం మనమైతే, అవునా? దేవుడు ఏం చేసి తెలుసా? ప్రవక్తను పంపించాడు, ఏలియాను పంపించాడు. ఏలియా నువ్వు వెళ్ళి చెప్పు. ఎందుకు చెప్పమన్నాడు అనే ప్రశ్న. ఎందుకు ఏలియాను దేవుడు మీకు అర్థమవుతుంది నా భాష? ఇప్పుడు తప్పు చేశాడండి, వాడు సచ్చాడుగా. ఏలియా, యెహోవా దూత వచ్చి, ఇక్కడ బైబిల్ పండితులు మీరు నమ్ముతారు నమ్మరు, నిన్న రాత్రి నేను వాక్యం ధ్యానం చేస్తుంటే యెహోవా దూత ఎప్పుడు పడితే అప్పుడు రాదంట. కొన్ని ప్రాముఖ్యమైన కార్యాలకు మాత్రం యెహోవా దూత వస్తుంది. మీరు కావాలంటే పాత నిబంధన గ్రంథంలో మోషేతో, మనోహాతో, ఆ తర్వాత అబ్రహాముతో, ఆ తర్వాత గిద్యోనుతో, కొంతమందితో మాత్రమే యెహోవా దూత మాట్లాడింది. యెహోషువతో కూడా యుద్ధం చేసేటప్పుడు యెహోషువతో ఇలాంటి వాళ్ళు కొంతమందితో మాత్రమే యెహోవా దూత వచ్చి మాట్లాడింది. సర్వసాధారణంగా దేవదూతలు వస్తారు, గాబ్రియలు కానీ మికాయేలు దూతలు వస్తారు, ఓకే. కానీ యెహోవా దూత వచ్చిందంటే పర్టికులర్గా అక్కడ ఏదో ప్రాముఖ్యమైన విషయం ఉందని అర్థమవుతా? ఇక్కడ ఏముంది నా ప్రాముఖ్యమైన విషయము? నీచుడు, దుర్మార్గుడు, 2 సంవత్సరాల్లోనే నీచమైన కార్యాలని చేశాడు. ఇలాంటి వాడి దగ్గరికి ఏలియాను పంపించడానికి యెహోవా దూత దిగొచ్చి, ఏలియా నువ్వు వెళ్ళి చెప్పు. ఎవరికి? అహాజ్యాకు. ఏమని చెప్పాలా? వాడు చస్తాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఎందుకు ఏలియాను పంపించాడు? వాడు ఎలాగో చచ్చేవాడు చేస్తాడు, ఎందుకు ప్రవక్తను పంపించాడు? ఎవరి దగ్గరికి? అహాజ్య దగ్గర. ఎందుకు పంపించాడు? ఎందుకు తెలుసా? నేను ఎన్నిసార్లు కోపం రేపినా, నేను ఎన్నిసార్లు దేవునికి దూరమైనా, ఎన్నిసార్లు తన ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా, వాక్యం ద్వారా నన్ను హెచ్చరించాడు తెలుసా? ఎందుకు? చచ్చేవాడు ఎలాగో చచ్చాడు, కోపం రేపాడు, బాధ పెట్టాడు, దుఃఖ పెట్టాడు. ఇప్పుడు మనమే ఉండమండి, కట్టుకున్న భర్త ఉన్నాడు, కట్టుకున్న భార్య ఉంది. మొన్నటి దినాన్ని ఎవరో ఒక ఆయన హెల్త్ బాగాలేదు, నీచమైన కార్యాలు చేశాడు. చస్తే పోతారా బాగుంటారు, వీడు మాకన్నా సంతోషంగా ఉంటుంది అని అనుకునే వాళ్ళు నేటి సమాజంలో, అవునా కదా? కానీ అహాజ్య అనే వ్యక్తి చచ్చిపోతాడనంగా ఏలియాని ఎందుకు పంపించాడు? ఎందుకో తెలుసా? ఏలియా, క్షమించండి, అహాజ్య ఆ టైంలో అయినా పశ్చాత్తాపడతాడేమో, ఆ టైంలో అయినా పశ్చాత్తాపడి బాధపడి దేవుని దగ్గరకు వస్తాడని, మారు మనసు పొందాడు. నా ఎలా చెప్తావు? ఎందుకో తెలుసా? నీకు మాట చెప్పనండి. ఆహాబు కానీ నిజమండి, నేను రాత్రి వాక్యం ధ్యానం చేస్తుంటే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
ఏంటి తెలుసా? అహాబు అనేవాడు, యెజబేలు అనే స్త్రీ, అహాబు అనేవాడు యెహోవాను దేవునిగా తండ్రిగా కూడా విలువ ఇవ్వలేదండి. కాస్త అర్థం చెప్తా. మా నాన్న ఉన్నాడా? మా నాన్న కనీసం నేను మా నాన్నకు తండ్రి అనే విలువ ఇవ్వాల. నేను నీచంగా చూస్తున్నా. తండ్రి అనేవాడిని కూడా పట్టించుకోకుండా ఒక భిక్షగానో ఒక పనికి మాలిన వాడినో ఒక నీచునిగా చూస్తున్నా. ఎవరిని? నా తండ్రిని. కానీ నా తండ్రి మాత్రం తన బిడ్డగానే చూస్తున్నాను నన్ను. మీకేనా అర్థమవుతుందా? అహాబు అనేవాడు యెహోవాను దేవునిగాను తండ్రిగాను చూడట్లే. ఎవరు? అహాబు అనేవాడు. కానీ దేవుడు మాత్రం అహాబును తన బిడ్డగానే చూస్తున్నాడు. అందుకని ప్రవక్తలు పంపుతున్నాడు. మీకు అర్థం చెప్పేది? నీకు అర్థం చెప్పేది? సంజీవ్ తేజ అనే నేను మా నాన్నగారిని నేను తండ్రిగా చూడట్లా, ఒక నీచునిగా చూస్తున్నా. అయినప్పటికీ మా నాన్నగారు కలిగి ఉన్న ప్రేమను బట్టి నేను ఎన్ని మాట్లాడుతున్నా, ఎన్ని తిడుతున్నా, నేను దూరంగా ఉన్నా, మా నాన్నగారు మాత్రం వాడు నా బిడ్డ, నా కడుపులో బిడ్డ, నా కుమారుడు అని తన కుమారుడుగానే చూస్తున్నాడు. మీకేమైనా అర్థందా? అహజ్యా అనేవాడు అంత దుర్మార్గంగా నీచంగా ప్రవర్తిస్తున్నా దేవుడు అన్నవాడు లేడనుకొని, ఇశ్రాయేలులో దేవుడు అన్నవాడు లేడనుకొని, సంజీవ్ తేజ మీ నాన్న అనేవాడు లేడనుకొని, మీకు అర్థమవుతుందా? తండ్రి అనేవాడు లేడనుకొని బయటికి వెళ్తావా? కానీ దేవుడు మాత్రం నువ్వు నా బిడ్డవరా. ఇశ్రాయేలు జాతి అంతా అబ్రహాము ద్వారా వాగ్దానం చేసి నేను స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న స్వాస్థ్యం, వాగ్దానం ఇచ్చి ప్రార్థన ద్వారా అబ్రహాం అనేవాడు ప్రార్థన ద్వారా విజ్ఞాపనల చేత పొందుకున్న స్వాస్థ్యం మీరు. ఆ స్వాస్థ్యమైనటువంటి మీరు నన్ను దేవునిగా కాదని, మీ తండ్రిగా కాదని వదిలిపెట్టేశారు. కానీ నేను మాత్రం మీరు నా బిడ్డలే, మీరు నా స్వాస్థ్యమే, మీరు నా బిడ్డలే, నా స్వాస్థ్యమే అని ఇప్పటికీ భావిస్తున్నాను. కాబట్టి ఏం చేశాడు? ఏలియాను పంపించాడు. ఎలా చెప్తా ఉన్నా? హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, త్వరగా తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. నా కుమారుడా, కనిపిస్తుందా? నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరింపము ఉందా? తృణీకరించకుము ఉందా? ఏమన్నా అర్థం కలదా? నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము. ఒకరోజు తలపైకెత్తండి. ఏలియాను పంపిస్తున్నాడు. దేనికి? హెచ్చరించడానికి, గద్దించడానికి. అవునా? గద్దించడానికి, హెచ్చరించడానికి. అవునా? ఇప్పుడు ఏలియా వస్తుంటే ఎలా స్పందించాడు మనోడు? ఇప్పుడు ఏలియా వస్తున్నప్పుడు ఎలా స్పందించాడు? ఇక్కడ రాయబడింది ఏముందంటే, నా కుమారుడా, దేవుడు నిన్ను శిక్షించినప్పుడు తృణీకరించకుము ఉందా లేదా? ఎందుకు శిక్షిస్తాడు అసలు? ఎందుకు దేవుడు శిక్షిస్తాడు? ఎందుకు అహజ్యా దగ్గరికి ప్రవక్తను ఏలియాను పంపించాడు? ఎందుకు అహాబు దగ్గరికి ఏలియా ప్రవక్తను పంపించాడు? ఇంత నీచుడు 2 సంవత్సరాల్లోనే యెహోవాకు కోపం పుట్టించాడు. అయినప్పటికీ ఎందుకు ప్రవక్తను పంపించాడు? ఎందుకు తెలుసా? శిక్షించడానికో కోపడానికి కాదు, తన వైపు తిరుగుతాడేమో, రక్షణ పొందుతాడేమో, మారు మనసు పొందుతాడేమో, మారుతాడేమో అని. మీకేమైనా అర్థమవుతుందా? ఇక్కడ చూడండి 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు ఏముంది? విసుకకుము. ప్రభువు, ఈ లైన్ చాలా ఇంపార్టెంట్. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఏలియా చేత గద్దిస్తున్నాడు తెలుసా? అహజ్యాను దేవుడు కుమారుడిగా ప్రేమిస్తున్నాడు కాబట్టి, కుమారుడిగా అనుకుంటున్నాడు కాబట్టి. కానీ అహజ్యా మాత్రం దేవునిలా చూడట్లా, తండ్రిలా చూడట్లా. మీకేమైనా అర్థమవుతుంది చెప్పే భాష? మీకేమైనా అర్థమవుతుందా? నేనేమంటున్నా అంటే, ఎందుకు నా అహజ్యా 2 సార్లు అంత నీచమైన కార్యం చేసిన యెహోవా దూత దిగొచ్చి, ఏలియా నువ్వు వెళ్ళి చెప్పు అహజ్యాకు, ఎందుకు ప్రభువా వాడిని నేను ప్రేమిస్తున్నాను రా. ఇందాక చెప్పా, మా నాన్న నేను తండ్రిగా చూడట్లే, కానీ మా నాన్న మాత్రం నన్ను ఏం చేస్తున్నాడు? బిడ్మారుగానే చూస్తున్నాడు. అహాబు అనేవాడు, అహజ్యా అనేవాడు కనీసం దేవుణ్ణి, యెహోవాను దేవునిగా చూడట్లేదండి అసలు. కానీ దేవుడు మాత్రం తన బిడ్డలుగా చూస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? ఎందుకు ప్రవక్తలు పంపించాడంటే, వాళ్ళు అంత నీచమైన కార్యం చేసినా ఎక్కడైనా మారుతారేమో, నా గద్దింపును విసుక్కోకుండా నా వైపు తిరుగుతారేమో అని ఏలియాను పంపించాడు. ఎవరి దగ్గరికి? అహజ్యా దగ్గర. అహజ్యా ఏమవ్వాలా? మీకు మాట చెప్పనా? అద్భుతమైన మాట, మీకు గుర్తుందో లేదండి. దావీదు తప్పు చేసినప్పుడు నాతాను పంపించాడు. హిజ్కియా తప్పు చేసినప్పుడు ఏషియాను పంపించాడు. హిజ్కియా నువ్వు మరణమైపోతున్నావు, నీటిని చక్కబెట్టుకో అన్నప్పుడు హిజ్కియా ఏం చేశాడు? గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడా? ఎందుకు దేవుడు ప్రవక్తల చేత సేవకుల చేత హెచ్చరిస్తాడు తెలుసా? గద్దిస్తాడు తెలుసా? సంజీవ్ తేజాన్ని నేను తప్పు చేసినప్పుడు ఎందుకో వాక్యం ద్వారా, రోగం చేత, ఆర్థిక ఇబ్బందుల చేత, సమస్యల చేత గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు తెలుసా? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. నేను పడిపోయినప్పుడు, నా మనస్సాక్షి కఠినమైనప్పుడు, నేను పాపంలోనో లోకంలో పడి తిరుగుతున్నప్పుడు ఎందుకు రోగం ద్వారా, ఆర్థిక ఇబ్బందుల ద్వారా, సమస్యల ద్వారా ఎందుకు నన్ను వెంటాడుతాడో తెలుసా? దేవుడు ఆయన వైపు తిరుగుతానని, ఆయన వైపు మారుతానని. మీకేమన్నా అర్థం? కాబట్టి ఒక అద్భుతమైన మాట చెప్పనా? ఈ మాట నాకు చాలా ఇష్టం. మత్తయి సువార్త సాక్షాత్తు యేసుక్రీస్తు చెప్తాడు. చూడండి,
సాక్షాత్తు యేసుక్రీస్తు చెప్తాడు. మత్తయి సువార్త గాస్పెల్ అకార్డింగ్ మాథ్యూ చాప్టర్ 23 37వ వచనం. యెరూషలేమా యెరూషలేమా, ఎవరు? యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూను నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా. ఒకటి చాలా పెగతాను. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుతూ రాళ్లతో కొట్టుదానా అంటే యెరూషలేం పట్టణం ఉంది కదా, యెరూషలేం అనేది యూదా సామ్రాజ్యానికి రాజధాని. అంటే ప్రభు సువార్త ప్రకటిస్తే ఏమంటాడు అంటే, సాక్షాత్తు యేసుక్రీస్తు ఏమంటాడు అంటే, యెరూషలేమా అనగా ఇశ్రాయేలు జాతిని అంతా పోలుస్తున్నాడు. యెరూషలేమా అంటే ఇశ్రాయేలు జాతి అంతా ఆరాధించడానికి ఎక్కడికి వస్తారు? యెరూషలేంకి వస్తారు. ఆ జాతిని అంతా దృష్టిలో పెట్టుకొని, ఇశ్రాయేలా ఇశ్రాయేలా, ఇశ్రాయేలు ప్రజలారా, ప్రవక్తలను నా సేవకులను ఎన్నోసార్లు పంపించా మీ దగ్గరికి, వాళ్ళని మీరేం చేశారు తెలుసా? చంపారు, ప్రవక్తలను చంపారు. మీకు గుర్తుందా? ఆసా అనే ప్రవక్త దగ్గరికి హనాని అనే ప్రవక్త వస్తే బంధించాడు, జైల్లో వేశాడు. గుర్తుందా? యెరోబాము అనే ప్రవక్త దగ్గరికి, యెరోబాము అనే రాజు దగ్గరికి యూదా దేశం నుంచి ఒక ప్రవక్త వస్తే చెయ్యెత్తి గద్దించాడు. ఎందుకు వచ్చాడు ప్రవక్త? గద్దించడానికి. ఎందుకు గద్దిస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు కాబట్టి, దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి తన వైపు తిప్పుకోవడానికి గద్దిస్తున్నాడు. అర్థం కదా? ఇప్పుడు సాక్షాత్తు యేసుక్రీస్తు ఏమంటాడు అంటే, యెరూషలేమా యెరూషలేమా, ఎన్నిసార్లు ప్రవక్తలు పంపించాను తెలుసా? ఎన్నిసార్లు నా సేవకులను పంపించాను తెలుసా? ఎందుకు పంపించా ప్రభు? ఎందుకు పంపించా? ఈ లైన్ హైలైట్ చూడండి. ఎందుకు పంపించాడు? హైలైట్ 37 మళ్ళా చదువుతున్నా. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూను నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా. ఈ లైన్ చూడండి. కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో, మళ్ళా చదువుతున్నా. కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవాలని ఉంటే కానీ మీరు వల్లకపోతిరి. తలపైకెత్తండి. ఎందుకు ప్రవక్తలు పంపించాడు తెలుసా? ఎందుకు సేవకులు పంపించాడు తెలుసా? రెక్కల కింద చేర్చుకోవడానికి. దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, ఎందుకు ఏలియా చేత పంపిస్తున్నాడు అంటే, తన రెక్కల కింద చేర్చుకోడు. ఎవరిని? అహాజ్యాంత నీచుడైనా ఎందుకు నా ప్రవక్తను పంపించాడంటే, తన రెక్కల కింద దాచుకోవడానికి. గద్దిస్తున్నాడంటే, హెచ్చరిస్తున్నాడంటే ఎందుకు? రెక్కల కింద. ఈ మాట ఎందుకు చెప్తుంది తెలుసా? ఎన్నిసార్లు నా మనస్సాక్షి నాతో చెప్పింది ఏమని తెలుసా? నువ్వు ప్రార్థన చేయలేవు, నీ ప్రార్థన వినపడదు, ఎందుకంటే నువ్వు చేసిన దోషము పాపము ఆయనకు నీకు అడ్డుగా వస్తుంది అని ఎన్నోసార్లు ప్రభువుకు దూరం అయినప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? అరే, నీ పాపము నీ దోషము అడ్డుగా వచ్చినను తండ్రికి నాకు మధ్యలో ఒక ఆయన వేలాడట, ఆయన రక్తం చిందించడం ద్వారా నా ప్రార్థన నిస్వార్థంగా ఆయన దగ్గరికి వెళ్తుంది. నా నీతిని బట్టి, నా క్రియలను బట్టే కాదు. ఎన్నోసార్లు మనస్సాక్షి దోషారోపణ చేస్తుందంటే, శిక్ష గుండా వెళ్తున్నామంటే, బాధ గుండా వెళ్తున్నామంటే, శ్రమ గుండా వెళ్తున్నామంటే, దానికి కారణం ఏంటంటే ఆయన తిరిగి తన హక్కును చేర్చుకోవాలి, ఆయన గుండెలో దాచుకోవాలి, తన రెక్కల కింద చేర్చుకోవాలని. కానీ మనం మాత్రము మనస్సాక్షి దోషారోపణ చేస్తుందనో, భయం వేస్తుందనో, తప్పు చేశామనో మరింత ఎన్నికెళ్ళిపోతాం. సేవకుడు గద్దించాడనో, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు మరింత ఎన్నికెళ్ళిపోతాం. కానీ వాస్తవానికి ఎందుకు వచ్చింది ఆ రోగం? వాస్తవానికి ఎందుకు వచ్చింది ఆర్థిక ఇబ్బంది? వాస్తవానికి ఎందుకు వచ్చింది ఆ సమస్య? వాస్తవానికి ఎందుకు వచ్చింది నీ మీద దోషారోపణ? ఎందుకు వచ్చింది తెలుసా? తన రెక్కల కింద నిన్ను చేర్చుకోవడానికి. కానీ నువ్వెలా బిహేవ్ చేస్తున్నావు? విననొల్లకపోతివి. అహజ్యా ఏలియాను పంపించాడు అహజ్యా దగ్గరికి. ఎవరు పంపించారు? దేవుడు పంపించాడు. యెహోవా దూత వచ్చి పంపించింది ఏలియా వెళ్ళని. అసలు వాడెవడో మేడ మీద పడ్డాడు, కింద పడి చచ్చిపోతాడు ఇంకో 2 రోజుల్లో. ఎందుకు పంపాలి? అసలు ఎందుకు పంపాలి? తండ్రి అండి, ఆయన ప్రేమిస్తున్నా కానీ ఇప్పుడన్నా మారుతాడేమో, ఇప్పుడన్నా నా మీద ఆధారపడతాడేమో, ఇప్పుడన్నా అహజ్యా అనేవాడు మోకాళ్ళ మీద పడి అయ్యా తప్పు చేశాను క్షమించు అంటాడేమో. అలా మీకు అర్థం అయిపోయింది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, నేను రాత్రికాల సమయంలో ప్రభు సన్నిధిలో వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు అద్భుతమైన విషయం మీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నా. కారణం తెలుసా? సంజీవ్ తేజ నన్ను కూడా ఎన్నోసార్లు తన రెక్కల కింద దాచుకోవడానికి, ఎన్నోసార్లు నా మనసాక్షితో, వాక్యంతో, రోగంతో, ఆర్థిక ఇబ్బందులతో, సమస్యలతో, భవిష్యత్తును గురించిన భయంతో నా దేవుడు భయపెట్టాడు. ఎందుకో తెలుసా? ఓడిపోవాలని కాదు, శిక్షించాలని కాదు, గద్దించాలని కాదు, ఆయన రెక్కల కింద చేర్చుకోవడానికి, ఉన్నతమైన భవిష్యత్తు నాకు ఇవ్వడానికి. సాక్షాత్ యేసుక్రీస్తు అంటాడు. ప్రవక్తలను ఎందుకు పంపించాను తెలుసా? ఏలియాను ఎందుకు పుట్టించాడు తెలుసా? ఎలీషాను ఎందుకు పుట్టించాడు తెలుసా? ఆహాబు అంత నీచమైన కార్యం చేస్తున్న ఎందుకు ఏలియాను పంపించాడు తెలుసా? ఆసా దగ్గరికి హనాని అనే ప్రవక్తను ఎందుకు పంపించాడు తెలుసా? యెహోషాపాతు దగ్గరికి ఎందుకు ప్రవక్తలు పంపించాడు తెలుసా? యెషయా దగ్గరికి, హిజ్కియా దగ్గరికి ఎందుకు ప్రవక్తలు పంపించాడు తెలుసా? యెహోయాకీను దగ్గరికి ఇర్మియా ప్రవక్తను ఎందుకు పంపించాడు తెలుసా? యెహోయాకీము దగ్గరికి ఎందుకు ప్రవక్తలు పంపించాడు తెలుసా? సిద్కియా దగ్గరికి ఎందుకు ప్రవక్తలు పంపించాడు తెలుసా? ఎందుకు నీ దగ్గరికి, నా దగ్గరికి మనస్సాక్షి ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, వాక్యం ద్వారా, సేవకుల ద్వారా ఎందుకు మాట్లాడుతూ, గద్దిస్తూ, హెచ్చరిస్తాడు తెలుసా? రెక్కల కింద చేర్చుకోవడానికి, పశ్చాత్తాపడి మారు మనసు పొంది రెక్కల కింద చేర్చుకోవడానికి. అంతేగాని రోగం వచ్చిందనో, బాధ వచ్చిందనో, తప్పు చేసావనో, దోషారోపణతో మరింత ఎన్నికెళ్ళిపోతావు. కానీ నిజం అండి, ఎంత గొప్ప దేవుడు అండి. నిజం మీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ
నేను రాత్రి ధ్యానం చేస్తున్నప్పుడు, ప్రభువా చచ్చేవాడు ఎలాగో చూస్తున్నాడు. ఎవడు? అహజ్య. 2 సంవత్సరాలు పడిపడిచాడు, మేడ మీద నుంచి కింద పడ్డాడు, చచ్చాడు. వాడు ఆల్రెడీ పడక మీద ఉన్నాడు. వాడేదో ఫిలిస్తీన్లకు ఎక్కువ దేవ దగ్గరికి వెళ్తున్నాడు. వాడు సావు ఏదో వాడు సావని. కానీ ఎంత ప్రేమ తెలుసా అండి, దేవుడే వెళ్ళి, ఏలియా వెళ్ళి, వస్తావురా. ఎంత ప్రేమ అండి. భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవాదేవుడు నాలాంటి వాడు సంజీవ్ తేజ. నేను బాల్యంలో పడి చెరిగి తిరుగుతుంటే, యవ్వన ప్రాయాన్ని నీచంగా బతుకుతుంటే, అసహ్యంగా బతుకుంటే, నా లాంటి వాడి దగ్గరికి ఈ వాక్యం ద్వారా వచ్చి, ఈ వాక్యం ద్వారా నాలాంటి వాడి దగ్గరకు వచ్చి ఎందుకు రావాలైనా? ఎందుకు రావాలైనా? ప్రేమ అండి. తన కుమారుడుగా, నేను తండ్రిగా భావించకపోయినా, నేను దేవునిగా భావించకపోయినా, ఆయన మాత్రం నన్ను బిడ్డగానే చూస్తున్నాడు. నువ్వు నా కుమారుడిరా. ఎంత ప్రేమ తెలుసా? ఇప్పుడు నా ప్రశ్న, ఇంతగా సేవకుల దగ్గర పంపిస్తే, ఇంతగా ఏలియా లాంటి సేవకుడు వస్తే ఎవరి దగ్గరికి? అహజ్య దగ్గరికి. ఎందుకు వచ్చాడు? రెక్కల కింద చేర్చుకుందామని. ఎందుకు వచ్చాడు? రెక్కలకి సాక్షి తీసుకొచ్చాడు. ప్రవక్తలను, సేవకులు ఎందుకు పంపించాను తెలుసా? ఎందుకు పంపించాడంట? శిక్షించడానికే. చాలా మంది బైబిల్ విమర్శించేవాళ్ళు, కొంతమంది విమర్శించేవాళ్ళు. ఈ ప్రవక్త అట్లన్నాడే, నీ బిడ్డలు బండకేసి కొడుతును, ప్రవక్తలు ఇలా దూషించారే, నువ్వు నాశనం అయిపోతావు, బబులోనికి వెళ్తావు, నీ పిల్లలు చంపబడతారు అని యెషయా, ఇర్మియా ప్రవక్తలు ప్రవచించారా? ఎందుకు ప్రవచించారంటే వాళ్ళను భయపెట్టి తిప్పటానికి. ఎవరి దగ్గరికి? దేవుని వైపు. ఇప్పుడు నీ బిడ్డలు ఉన్నారని, రే తప్పు చేయకో, వార్తలు పడతాయి అంటే దాని అర్థం ఏమని? వార్తలు పెట్టాలని కాదు, తల్లి కోరిక భయపెట్టడానికి. తిరుగుతాడేమో అండి, మారతాడేమో అని. రోగమో, జబ్బో, బాధో, దోషారోపణ వచ్చిందనుకో, నిన్ను శిక్షించాలని కాదండి, నిన్ను అలాగే ఉంచాలని కాదు, నిన్ను మార్చాలని, నిన్ను తిప్పాలని, నువ్వు తన వైపు రావాలని. ఎంత ప్రేమ తెలుసా? అందుకని అంటున్నాడు, ప్రవక్తలను నా దాసులను పంపాను నీ దగ్గరికి. ఎందుకో తెలుసా? శిక్షించాలని కాదు, శపించాలని కాదు, దూషించాలని కాదు, నిన్ను నాశనం చేయాలని కాదు. ఎందుకు తెలుసా? రెక్కల కింద దాచుకోవాలని. కానీ మీరు విననొల్లకపోతిరి. నా ప్రశ్న, ఈ వాక్యం వింటున్నారు ఎవరైనా సరే, ఈ టీవీలో కానీ, ఈ వీడియో ద్వారా కానీ ఎవరైనా సరే, ఎన్నిసార్లు మనస్సాక్షి గద్దించినా, ఎన్నిసార్లు వాక్యం ద్వారా గద్దించినా, వ్యభిచారం, భర్తకు తెలియకుండా భార్య, భార్య తెలియకుండా భర్త, తల్లిదండ్రులు తెలియకుండా పిల్లలు, ఎన్నిసార్లు నీచమైన కార్యాలు చేస్తే, ఎన్నిసార్లు రెక్కల కింద చేర్చుకోవాలని గద్దించిన మనస్సాక్షి ఒప్పుకోకుండా చేస్తే, నా ప్రశ్న, విననొల్లకపోతే తర్వాత లేని తెలుసా? తర్వాత లేనేమో తెలుసా? చూడండి, అదే మత్తయి సువార్త 23వ అధ్యాయం 37. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగూ చేర్చుకొనును, అలాగూ నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని కానీ మీరు విననొల్లకపోతిరే. 38. ఇదిగో మీ విల్లు మీకు విడవబడి ఉన్నది. దాని అర్థం ఏంటి తెలుసా? నీ విల్లు విడవబడింది. దానికి అర్థమైందా? రే సంజీవ్, ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు గద్దించినా, నా మనసాక్షికి, నా వాక్యానికి, సేవకుల మాటకు నువ్వు విలువ ఇవ్వలేదు కనుక నీ ఇల్లు విడవబడింది. అంటే అర్థం ఏంటి తెలుసా? నీ హృదయాన్ని, నీ జీవితాన్ని నేను వదిలేస్తున్నా. అహజ్యా ఏలియా వచ్చి హెచ్చరిస్తున్నాడంటే, అహాబో ఏలియా వచ్చి హెచ్చరిస్తున్నాడంటే కారణం ఏంటి తెలుసా? పశ్చాత్తాపడి తిరుగుతావని. కానీ పశ్చాత్తాపడి తిరగలా, అందుకని వదిలిపెట్టేశాడు. అదే దావీదు దగ్గరికి రండి, నీ ఇంటి దీపాన్ని, నీ ఇంటిలో దావీదు వంశంలో ఒక వంశం. మై ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకో. నా జీవితంలో ఇష్టమైన మాట, నా డైరీలో ఈ మాట రాసుకున్నా. సంజీవ్, నా గుండెల మీద ఈ మాట రాసుకున్నా. ఏంటి తెలుసా? సంజీవ్, ఏం జరిగినా జీవితంలో, ఏం జరిగినా దేవుని మీద మాత్రం ఆధారపడరా. ఈ మాట మర్చిపోకండి. ఏం జరిగినా నువ్వు తప్పు చేసావా, వ్యభిచారం చేసావా, మోసం చేసావా, దుర్మార్గంగా ప్రవర్తించావా, ఏం చేసినా ఆయన పాదాల మీద పడిపో. తప్పు చేసి ఆయన హృదయపూర్వకంగా ఒప్పుకో. అలా చెప్తున్నా. అహజ్యా దగ్గరికి ఎందుకు పంపించాడు తెలుసా? మారతాడని. ఎందుకు సేవకుల దగ్గర గద్దిస్తాడు తెలుసా? ఎందుకు నీకు రోగం వచ్చింది తెలుసా? ఎందుకు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి తెలుసా? ఎందుకు సమస్యలు వచ్చాయి తెలుసా? ఎందుకు ఒకటేమైనా మనస్సాక్షి దోషారోపణ చేస్తుంది తెలుసా? మారతావని. కానీ ఏం చేయాలి తెలుసా? అహజ్యా ఈ అధ్యాయంలో ఈ తర్వాత వచ్చేది చాలా కాంట్రడిక్షన్. చాలా మంది దీన్ని తప్పుగా అపార్థం చేసుకుంటారు. ఎందుకు తప్పుగా అపార్థం చేసుకుంటారంటే, ఇది చాలా మందికి ఈ వాక్యం అర్థం కాక చాలా మంది తప్పుగా ఓకీకరించుకుంటారు. ఇప్పుడు మనం చదవే విషయాన్ని. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు అహజ్యా దగ్గరికి ఎవరు పంపించాడు? ఏలియాను పంపించాడు. ఎందుకు పంపించాడు? గద్దించడం. ఎందుకు గద్దిస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు కాబట్టి, మారతాడని. కానీ మారాల్సిన అహజ్యా ఏం చేశాడు తెలుసా? 2 రాజుల గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. వెంటనే రాజు, వెంటనే రాజు 50 మంది అధిపతి అయిన ఒకనిని, వాని 50 మందితో కూడా ఏలియా యొద్దకు పంపాను. ఎంతమందిని పంపాడంట? 50 మందిని పంపాడంట. ఎవరి దగ్గర పంపాడంట? ఏలియా యొద్దకు. ఇక్కడ కొన్ని కాంట్రడిక్షన్ ఉందన్నమాట. కొంతమంది దీన్ని బైబిల్లో చాలా తప్పుగా అపార్థం చేసుకుంటారు. ఎందుకు తప్పుగా అపార్థం చేసుకుంటారు అంటే, ఇప్పుడు ఏలియా ఎంతమంది వచ్చారు? 50 మంది వచ్చారు. వచ్చింటే ఈ 50 మందికి పెద్ద ఒకడు ఉంటాడు.
వాడు వచ్చాడు ఎవరి దగ్గరికి? ఏలియా దగ్గరికి వచ్చి ఏమంటాడు చూద్దాం. 9వ వచనం. వెంటనే రాజు 50 మంది అధిపతి అయిన ఒకరిని వాని 50 మందితో కూడా ఏలియా వద్దకు పంపాను. అతడు కొండ మీద కూర్చొని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి, దైవజనుడా నువ్వు దిగి రావాలనని రాజు ఆజ్ఞాపించుచున్నాడు అనెను. అందుకు ఏలియా, నువ్వు దైవజనుడు అయితే, క్షమించండి, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగాక అని 50 మంది అధిపతి అయిన వానితో చెప్పగా అగ్ని ఆకాశం నుండి దిగి వాని 50 మందిని దహించెను. మరలా రాజు 50 మందిని తలపై కింద అసలు చాలా మంది చదివిన వాళ్ళు కూడా అర్థం కాలేదు ఈ విషయం. ఎందుకంటే చెప్తా. ఆహాజు పంపించాడు ఎవరి దగ్గరికి? ఏలియా దగ్గరికి. ఏలియా గద్దించాడు ఎవరిని? అహజ్యాను. అహజ్యా ఎంతమందిని పంపించాడు? 50 మందిని పంపించాడు. ఎవరి దగ్గర పంపించాడు? ఏలియా దగ్గర పంపించాడు. ఇప్పుడు ఏలియా గారు కొండ మీద ఉన్నారు. ఆ కొండ మీద కూర్చొని ఉంటే ఏలియా గారు 50 మంది వచ్చారు. ఆ 50 మందికి పెద్ద ఒకడు ఉన్నాడు. వాడు దగ్గరికి వచ్చాడు. సమీపించి ఏలియాతో అంటున్నాడు, ఏలియా రాజు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏ రాజు? అహజ్యా అనే రాజు ఆజ్ఞాపిస్తున్నాడు. నిందాకు నువ్వు గద్దించావు కదా, మరణం మీద మంచం మీద చచ్చిపోతావని ఆ రాజు ఆజ్ఞాపిస్తున్నాడు. రా పోదాం, దైవజనుడా రా, రాజు ఆజ్ఞాపిస్తున్నాడు, పోదాం అన్నాడా? అంటనే ఏలియా ఏమన్నాడు తెలుసా? నేను దైవజనుడినైతే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి. ఇప్పుడు ఏలియా ఎలా అంటాడు? నేను దైవజనుడినైతే అని అంటాడా? నేను దైవజనుడినైతే అని అంటాడా? ఎలా అంటాడు? కానీ నిజం చెప్పనా, ఈయన గట్టిగా సీరియస్గా అనలేదంట. నేను కొన్ని హెబ్రీ స్కాలర్స్ నుంచి చదువుతానంటే మనిషిని హెబ్రూలో యాష్ అని, అగ్నిని ఉష్ అని అంటారంట. ఏదో స్పెల్లింగ్ మిస్టేక్ కానీ మొత్తానికైతే ఏలియా ఈ ప్రజలు మాట్లాడేటప్పుడు చమత్కారంగా మాట్లాడట. చమత్కారంగా అంటే జోక్గా అంటాడు సార్. అరే నేను దైవజనుడిని అయితే ఆకాశం అని అనలేదంట. బైబిల్ పండితులు ఏమంటారంటే చమత్కారంగా నేను దైవజనుడిని అయితే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి మిమ్మల్ని దహించి వస్తుంది అన్నాడంట. నిజంగా ఆకాశం అగ్ని దిగి వచ్చిందండి. ఇక్కడ చాలా మంది అన్యులు ఏమనుకుంటారంటే, కొంతమంది బైబిల్ అర్థం కాని వాళ్ళు ఏమనుకుంటారంటే 50 మందిని ఏలియా ఎందుకు చంపాడు, వీళ్ళు ఏమైనా తప్పు చేశారా అని అంటారు. వాస్తవానికైతే ఇక్కడ భయంకర తప్పు జరిగింది. ఎందుకు ఏలియా 50 మంది ఉన్నారు కదా, ఇప్పుడు 50 మంది ప్లస్ ఒకరు ఎంత? 51. మళ్ళీ రెండోసారి వచ్చారు. ఎంతమంది వచ్చారు? 50 ప్లస్ మళ్ళీ 1 అప్పుడు ఎంత? 102 మంది. 102 మంది చచ్చిపోయారు. ఎట్లా? ఆకాశం అగ్ని దిగి వచ్చి. అర్థమవుతుందా? ఇప్పుడు 3వ వాడు వచ్చాడు. ఎవరి దగ్గరికి? ఏలియా దగ్గర. అసలు ఏలియా దగ్గర 3వ వాడు వచ్చినప్పుడు ఇప్పుడు 1వ వాడు 3వ వాడు చాలా జాగ్రత్తగా గమనించండి. చూద్దాం ఏం జరిగింది. 13 ఇంకను రాజు 50 మందికి అధిపతి అయిన ఒకరిని వాని 50 మందితో కూడా పంపగా 50 మంది మీద అధిపతి అయిన 3వ వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాళ్ళుని వేసాడంట. మోకాళ్ళుని, దైవజనుడా దయచేసి నా ప్రాణము నీ దాసులైన 50 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండవి, చిత్తగించుము. ఆకాశం నుంచి అగ్ని దిగి వెనుకటి 5 దశాధిపతులను ఇద్దరిని వానిని 50 మందితో కూడా దహించాను. అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండేనిమ్మని మనవి చేయగా. తలపై అసలు చెప్తా. సో ఎందుకు ఏలియా ఆకాశం నుంచి అగ్ని దిగి పంపించాడంటే ఈ 50 మంది మరలా 50 మంది మొత్తం 3 సార్లు వచ్చాడు. 3 సార్లు 2 సార్లు ఆకాశం దిగి వచ్చి చంపేసింది. ఎందుకంటే అహజ్యాను గద్దించాడు ఏలియా. గద్దిస్తే అహజ్యా అనేవాడు రియాక్షన్ ఎలా ఉండాలి? ఏదైనా పశ్చాత్తాపం ఉండాలా, తిరుగుబాటు అయినా ఉండాలా. ఇప్పుడు అహజ్యా అనేవాడు ఎలాంటి ధోరణితో మనుషులు పంపించాడు తెలుసా? మీకేమైనా అర్థమవుతుందా? చాలా జాగ్రత్తనండి. ఈ విషయం అర్థమవుతే ఎందుకు ఏలియా ఇక్కడ చంపించాడు మనుషులు అర్థమవుతుంది మీకు. అహజ్యాను గద్దించాడు ఏలియా. గద్దిస్తే అహజ్యా అనేవాడు రియాక్షన్ 2 విధాలుగా ఉంటుంది. ఇప్పుడు నేనుండా నా తమ్ముడిని తిట్టానుకో, రే అని తిట్టానుకో, మా తమ్ముళ్ళు 2 విధాలుగా రియాక్షన్ ఉంటుంది. ఏంటి చెప్పన్నా, సారీ అన్న, జరిగిందన్న, అదే. రెండోది అయ్యా నేనే అలా అని తిరగబాటు. ఇప్పుడు 2 ఉంటాయి. ఇప్పుడు అహజ్యా అనేవాడు ఎలా రియాక్ట్ అయ్యాడు తెలుసా? ఏలియా గద్దిస్తే అహజ్యా అనేవాడు సేవకుని పిలుచుకోరండి నా దగ్గరికి అని కాదు, బంధించి తీసుకురమ్మని 50 మంది పంపించాడు. అది తనకు అర్థం. ఏమని? ఒక ఏలియాను పట్టకరానికి 50 మంది ఎందుకు? ఏలియాను పట్టకరమ్మడానికి 50 మంది ఎందుకు? కారణం తెలుసా? బంధించి తీసుకురమ్మని పంపించాడు. బంధించి పట్టరాడు అండి. నన్ను గద్దిస్తాడు, పట్టరా. అహజ్యాను గద్దిస్తే, అహజ్యా సేవకుడు గద్దిస్తే పట్టకరాను పంపించాడు. అందుకు నేను దైవజనుడిని అయితే ఆకాశం నువ్వెలా చెప్పగలుగుతావు వాళ్ళు బంధించడానికి వచ్చారని? నువ్వెలా చెప్పగలుగుతావు? అక్కడుందా అని అంటారేమో. చూపిస్తా చూడండి. 14 చిత్తగించుము. ఆకాశం అగ్ని దిగి వెనుకటి 5 దశాధిపతులను ఇద్దరిని వాని 50 మందితో కూడా దహించను. అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనేమని మనవి చేయగా. యెహోవా దూత ఎప్పుడు ఎవరు? మళ్ళా యెహోవా దూత ఎవరితో అంటుంది? 3వ దూతనా? ఏలియాతో అంటుంది. చూడండి, యెహోవా దూత వానికి భయపడక వానితో కూడా దిగిపోమ్మని ఏలియాకు సెలవిచ్చాను. మీకు ఏమైనా అర్థం ఉందా? వానికి భయపడక దిగిపో,
పో ఏలియా అని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? యెహోవా దూత చెప్తారు. ఎవరితో? ఏలియాతో. ఎందుకు భయపడకని పదం ఉంది తెలుసా? ఎందుకు భయపడకందంటే వాళ్ళు బంధించడానికి వచ్చారికి, వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికో, అయ్యా మా రాజుగారి కాయిలా పడ్డారు కదా క్షమించండి అయ్యా అని పశ్చాత్తాపడ్డారు, రాలే, బంధించడానికి వచ్చారు. అందుకు భయపడుతున్నాడు ఎవరు? ఏలియా. అందుకని దేవుడు ఏమంటాడంటే భయపడాకో, వాడు నిన్ను ఏం చేయలేడు. నీకేనా అర్థం? ఎందుకు చంపించాడంటే గద్దిస్తే, సేవకుడు గద్దిస్తే, మనస్సాక్షి దోషారోపణ చేస్తే పట్టుకొని బంధించడానికి వచ్చాడు మనోడు. ఇప్పుడు చెప్పండి. సరే ఇప్పుడు కానీ ఆలోచించండి, వచ్చారా 50 మంది వచ్చారా ఎవరి దగ్గరికి? ఏలియా దగ్గరికి. ఇప్పుడు ఏలియాని పిలుచుకెళ్తున్నారు ఎక్కడికి? ఇంటికి. ఎవరి దగ్గరికి? ఆహాజ్ దగ్గర. ఆహాజ్ దగ్గర ఇంటికి వెళ్ళింటే ఏంది తెలుసా? అప్పుడు నా ఆహాజ్యా ఇంటికి వచ్చాడు. ఎవరు? ఏలియా వచ్చాడు ఎవరింటికి? ఆహాజ్యా ఇంటికి. ఇప్పుడు ఆ ఏలియా గారు వస్తానే, మనోడు మంచంలో పడి ఉన్నాడు. ఎవరు? ఆహాజ్యా రోగంతో. ఇప్పుడు ఏలియా వస్తానే నువ్వు నిన్నుంటే ఏం చేస్తాం? సర్వసాధారణంగా సేవకుడు వచ్చాడు, మంచంలో పడి ఉన్నాం. కొంతమంది మేము చూస్తూ ఉంటాం, ఎప్పుడు ఏడుస్తారంటే బాగా రిమ్స్లో పడినప్పుడు మాలాంటి సేవకులు చూస్తానే కళ్ళలో నీళ్ళు గరిపోతాయి, జలపాతాలు లెక్క. అయ్యారు అని మంచాలు పడినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, అబ్బో సేవకులు చూస్తే బల్లె తగ్గింపు, తప్పకుండా వస్తాను అయ్యారు, రేపు ఫారం నుంచి మందిరానికి తప్పకుండా వస్తాను అయ్యారు, ప్రార్థన చేయండి అయ్యారు, రేపు ఫారం వచ్చేస్తాను అయ్యారు. ఏం యాక్టింగ్లే, ఆస్కార్ అవార్డు ఇచ్చోలకు. ఎప్పుడు? రిమ్స్లో మంచాల మీద పడినప్పుడు, బెడ్ మీద పడిపోయినప్పుడు. ఇప్పుడు ఆహాజ్యా అనేవాడు ఎలా ప్రవర్తించాలి చెప్పండి? ఏలియా లాంటి గొప్ప సేవకుడు వస్తే ఏం చేశాడు తెలుసా? చూద్దాం. 16వ వచనం. అతడు వచ్చి రాజును చూచి, అతడంటే ఎవరిడా? ఏలియా. వచ్చి రాజును చూచి విచారణ చేయుటకు ఇశ్రాయేలు వారి మధ్య దేవుడు అన్నవాడు లేడు అనుకొని, నీవు ఎక్కడను దూతకు బయలుజుబుమునొద్దకు విచారణ చేయుటకు దూతలు పంపితివే, నువ్వు ఎక్కిన మంచం మీద దిగి రాకుండా నిశ్చయముగా నువ్వు మరణమవుదువని అని చెప్పాను. ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారం అతడు చనిపోయాను. తలపైన ఏలియా ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రవచించాడు. ఏమని? ఆహాజ్యా చచ్చిపోతావు, నువ్వు మంచం నుంచి లేవు అంటానే ఆహాజ్యా ఏం చేయాలి? పశ్చాత్తాపం. మీకు మాట చెప్పనా? అదే టైంలో అదే పొజిషన్లో హిజ్కియా ఉంటే ఏం చేసేవాడు? ఏషియా ప్రవక్త వచ్చాడు, హిజ్కియా చచ్చిపోతున్నావు అంటే ఏమన్నాడు హిజ్కియా? పశ్చాత్తాపం. కనీసం ఆహాజ్యా ఉన్నాడు, పశ్చాత్తాపన్నట్టే లేదండి. మళ్ళీ ఎత్తున గుర్తుపెట్టుకోండి, దేవుడికి బాగా ఇష్టమైన కార్యం, దేవుడికి మెచ్చే కార్యం, దేవుడు మన యొద్ద నుంచి కోరుకునే కార్యం ఏంటంటే విరిగి నలిగిన హృదయం ఎవడైతే కలిగి ఉంటాడో, తప్పు చేశాను, అయ్యో నేను యోగ్యుని కాను, అర్హుణ్ణి కాదు, నా దేవుని తోడుంటేనే నేను చేయగలను అని ఎవడైతే కలిగి ఉంటాడో వాడు దేవుడు తీస్తాడు. ఆహాజ్యా 2 సంవత్సరాలు. నాకు అనిపించింది వాక్యం చదువుతున్నప్పుడు, నిజం నమ్ముతారో మరి అండి, నా ల్యాప్టాప్లో టైప్ చేసుకున్నప్పుడు నా కళ్ళు నీళ్ళు కడుతున్నాయి. ఎందుకు తెలుసా? ఆహాజ్యా అనేవాడు 2 సంవత్సరాలు ప్రభువా. వాళ్ళ నాన్న అహాబు దుర్మార్గుడు, వాళ్ళ తల్లి యెజబెలు దుర్మార్గురాలు, ఈ ఆహాజ్యా అనేవాడు కూడా దుర్మార్గుడు. 2 సంవత్సరాలు కోపం పుట్టించాడు. వాడు సావేది, వాడు చస్తున్నాడు, నువ్వు వదిలిపెట్టలేదే, అయినా సేవకుని పంపించావే. సంజీవ్ తేజ నేను ఎన్నిసార్లు పడిపోయింటా, ఎన్నిసార్లు పతనం అయిపోయింటా, అయినా నా దేవుడు వదిలిపెట్టలేదే. ఎన్నిసార్లు ఆయన నా యొద్దకు వచ్చాడు, ఎన్నిసార్లు మనసాక్షి ద్వారా, సేవకుల ద్వారా, వాక్యం ద్వారా గద్దించి రారా నా వైపు తిరుగురా, ఎన్నిసార్లు. ఎంత అద్భుతం కదా. నా ప్రశ్న, మీ దగ్గర రాలేదు దేవుడు? మీ దగ్గర రాలేదా? మిమ్మల్ని గద్దించలేదా? మిమ్మల్ని హెచ్చరించలేదా? మిమ్మల్ని రోగం ద్వారా, అనారోగ్యం ద్వారా, ఆర్థిక ఇబ్బంది ద్వారా, సమస్యల ద్వారా, నిందల ద్వారా, అవమానాల ద్వారా ఎందుకు కొన్నిసార్లు దేవుడు మనల్ని నడిపిస్తాడంటే ఎందుకు చెప్పండి? రెక్కల కింద దాచుకోవడానికి, రెక్కల కింద చేర్చుకోవడానికి. నా ప్రశ్న, ఆహాజ్యా వచ్చాడా రెక్కల కిందకి? దావీదు వచ్చాడా? హిజ్కియా వచ్చాడా? మరి మిగతా రాజులు? యెహోయాకీన్ వచ్చాడా? రాలేదు. మనష్షే వచ్చాడా? రాలేదు. యెరోబాము వచ్చాడా? రాలేదు. రెహబాము వచ్చాడా? రాలేదు. అబియా వచ్చాడా? బయాష్ వచ్చాడా? ఓమ్రి వచ్చాడా? జిమ్రి వచ్చాడా? తిబ్ని వచ్చాడా? ఎవరైనా వచ్చారా? రాలేదు. కొంతమంది మాత్రం వచ్చారు. నా ప్రశ్న, ఈ వాక్యాన్ని వింటున్న కొంతమంది మాత్రమే, పైకి మాత్రం బాగా క్రైస్తవులాగా ఉంటారు. ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు కూడా కొంతమంది మాత్రమేనండి. నాకు తెలిసిన ఒక సేవకురాలు అటు కొన్ని సంవత్సరాల కిందట, ఒక 2-3 సంవత్సరాల కిందట, మంచి సేవకుడు ఆయన, సేవకుని భార్య. సేవకుడు చనిపోవడం ఆలస్యం, భర్త చనిపోయాడు యవ్వన కాలంలో, భార్య కూడా యవ్వన కాలం ఉంది, పిల్లలు కూడా ఉన్నారు. భర్త చనిపోవడం ఆలస్యం అండి, సేవకుడు చనిపోవడం ఆలస్యం. సేవకురాలు కదా ఇప్పుడు, సేవకురాలైన ఈమె సేవ చేస్తూనే, పరిచర్య చేస్తూనే భయంకరమైన పాపం వ్యభిచారంలో కూరుకోండి. వ్యభిచారం చేస్తూ మళ్ళీ ఏం తెలుసా? వాక్యాన్ని ప్రకటిస్తారు, సేవ చేస్తారు, పరిచర్య చేస్తారు. మనసాక్షి దోషారోపణ అనిపిదా? వాళ్ళకు తప్పు చేసిన అనిపిదా? ఎంతమంది అండి పైకి మాత్రం భక్తిగల నటించేవాళ్ళు. జాగ్రత్త మిత్తమా, దేవుడు మనసాక్షితో గద్దించినప్పుడు నేనైతే నా గుడ్డల మీద చేసుకొని చెప్తాను, నా ప్రభువు నన్ను కొట్టినా, ఆయన శిక్షించినా, ఆయన గద్దించినా, ఆయన ఏం చేసినా ఆ మేలు కొరకే. ఎందుకు తెలుసా?
ఆయన నాకు తండ్రి కాబట్టి, ఆయన నన్ను తన కుమారుడిగా భావిస్తున్నాడు కాబట్టి గద్దిస్తున్నాడు నేను మారాలని. ఆయన ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా ఎందుకు పంపిస్తున్నాడు తెలుసా? రెక్కల కింద చేర్చుకోవాలని. మీకు ఎలాంటి అనుభవం ఉందా? ఒకవేళ నిజంగా మన జీవితాల్లో ఎవరి జీవితమైనా ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు ఎవరైనా సరే ఆర్థిక ఇబ్బందులు గుండా, సమస్యలు గుండా, రోగం గుండా, మనస్సాక్షి దోషారోపణ గుండా, మనసులో నెమ్మది లేదన్నా, సమాధానం లేదన్నా, దేవుడు నమ్ముకున్నానన్నా కానీ పోగొట్టుకున్నానన్నా, రక్షణ ఆనందం పోగొట్టుకున్నానన్నా కారణం అంటే తెలుసా? దేవుడు తిరిగి తన రెక్కల వైపు చేసుకోవాలని. మనం వచ్చినట్లయితే, పశ్చాత్తాపడినట్లయితే, అహజ్యా అనేవాడు ఆ టైంలో కొసరంతైనా ప్రార్థన చేసింటే, కొంతైనా పశ్చాత్తాపడింటే కనికరించేవాడు కదా నా దేవుడు. కనికరించేవాడండి. ఇప్పుడు మీరు కూడా అయితే ఈ వాక్యాన్ని వింటున్న మీరు కూడా పశ్చాత్తాపడితే మిమ్మల్ని కూడా కనికరిస్తాడు. మీరు కూడా పశ్చాత్తాపడితే మీ రోగాన్ని, మీ ఆర్థిక ఇబ్బందులు, మీ సమస్యను, మీ దోషారోపాన్ని కొట్టివేస్తాడు. చేద్దామా ప్రార్థన? పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృప కలిగిన దయగల మా దేవ, అహజ్యా అనే రాజు బహు నీచంగా దుర్మార్గంగా ప్రవర్తించినప్పుడు అయినా నువ్వు ప్రేమించావయ్యా. అయినా ఏలియా ప్రవక్త ద్వారా పంపించావు. అహజ్యా చనిపోతున్నావు. ఎంత ప్రేమయ్యా, నిజమేనైనా. ఎందుకు? తండ్రి నీచురాలు, తండ్రి నీచుడు అయినా అహజ్యా దగ్గరికి పంపించావు. కారణం ఏంటి? నువ్వు ప్రేమిస్తున్నావు గనక. సంగమా, ప్రభు అయిన తండ్రి అయిన దేవాది దేవుడైన యెహోవా తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈరోజు నీకు నాకు అవకాశం ఇచ్చాడు రక్షణ పొందమని, మారు మనసు తగిన ఫలాలు ఫలించమని, పశ్చాత్తాపంతో మారు మనసుతో అడుగుదామా? ప్రభువా క్షమించయ్యా, నీ రక్తం చేత కడిగి పవిత్రపరచు నాయనా, స్వస్థపరచయ్యా, బాగు చేయయ్యా. నువ్వు గద్దిస్తున్నావంటే, హెచ్చరిస్తున్నావంటే, దోషారోపణ చేస్తున్నావు, దానికి కారణం ఏంటంటే నీ రెక్కల కింద చేర్చుకోవాలని. నీ అద్భుతమైన ప్రేమను బట్టి, కృపను బట్టి వందర. విత్తబడిన మాటలు నాలో మాలో నురంతలుగా ఫలింపచేయం. యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్.